ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ మాసం మంచి ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ కూడా తెలియజేయండి మేడం. తప్పకుండా. ధనస్సు రాశి వాళ్ళు ఈ మాసం అంతా వీళ్ళు చక్కగా ఏంటంటే దైవారాధన ఎక్కువ చేసుకోవడం, మౌనంగా ఉండడం చాలా మంచిది. ఊరికే ఫంక్షన్లు వస్తాయి కానీ ఫంక్షన్స్కి వెళ్ళిపోవడం, వివాహాల్లో సందర్లు చేయడం కానీ, విహారయాత్రలకు వెళ్ళడం కానీ, విశేషమైన కార్యక్రమాలు చేద్దామని కానీ, ఎవరు చేయలేదో మనం చేద్దామని చెప్పి దూకడం కానీ, ఇలాంటి స్వభావాలను తగ్గించేసుకోవాలి. అత్యుత్సాహం తగ్గించేసాలి. తగ్గించుకొని మౌనంగా ఉండడము, అవసరమైనంత వరకే మాట్లాడడము, ఇది పని చేయాలి, అవసరమా, చేస్తే ఉపయోగపడుతుందా అని అనుకుంటే, దానివల్ల ఎదుటి వాళ్ళకి సాయం అవుతుందా అనుకుంటే చేయడము. చేసినా సరే ఇది నేనే చేశాను గొప్పగా చెప్పుకోకుండా, నిమిత్త మాత్రులుగా భగవంతుడు చేపించాడు, ఇది నేను చేసింది కాదు, ఆ టైంకి ఆ భగవంతుడు అనుగ్రహం వచ్చిందా అనుకుని పక్కగా తప్పుకుంటే చాలా ఉత్తమ మార్గాలు. ఎందుకంటే వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో మీనరాశిలో 5 గ్రహాలు కలిసి ఉండడం. దీనివల్ల కాస్త కష్టాలు, ఇబ్బందులు ఎక్కడ చూసంటే ఇంట్లోనే వస్తాయి. బంధువులతోటి, చుట్టాలతోటి, స్నేహితులతోటి, నాన్న వాళ్ళతోటి గొడవలు. నాన్న వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది. నాన్న వాళ్ళే వెళ్ళి విశ్వాసం లేనిగా నియమించేవాళ్ళు. అంటే వీళ్ళు అంటే విశ్వాసానికి మారుపేరు అనుకునే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉండి, అలాంటి అవకాశాలు తీసుకునే అవకాశం ధనుసు రాశి చుట్టూ ఉన్నవాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు కాదు, ఇది ధనుసు రాశి చుట్టూ ఉన్నవాళ్ళు అలాంటి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వాళ్ళకి అలాంటి బుద్ధి పుట్టిందంటే, ఏదైనా సరే ప్రారంభ కర్మ అంటారు. ఆ టైంకి వీళ్ళకి అనుభవించే యోగం, బాధపడే యోగం ఉంది కనుక వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది. ఇది వాళ్ళ తప్పు అనలే, వీళ్ళు తప్పు అనలేం. వీళ్ళకి అనుభవించాలి. ఎక్కువ నమ్మాం, వాడే మోసం చేయొచ్చు. ఎక్కువగా ప్రేమించాం, వాళ్ళే వీళ్ళని ఇష్టపడి అయిష్టంగా మాట్లాడడం, వీళ్ళతోటి ఇబ్బంది పడ్డాం అనేది జరిగే అవకాశం ఎక్కువగా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలంతా ఉంది. ఈ నెలంతా కామ్గా దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఏవో పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు చేసుకుంటే ఉత్తమం. లేకపోతే కాస్తంత ఇబ్బందులు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే చెప్పే ఇబ్బందులు కాదు. ఎప్పుడో చిన్న విషయంలో వాళ్ళు గొడవపడి వాళ్ళు చిన్న కేసు వేశాడు. ఆ కేసు సమన్సు ఇప్పుడు వస్తాయి వీళ్ళకి. అసలు అది పెద్ద గొడవ కాదు, అది పెద్ద విశేషము కాదు. కాకపోతే వీళ్ళు బాధింపబడాలి కనుక అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు వాళ్ళకి ఎదురుపడినప్పుడు ఆ రోజు వీళ్ళ మీద ఏదో పెట్టాం కదా మనం, అది ఏమైందో కనుక్కుందని చెప్పి అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు పట్టుకొని మాట్లాడడం, అలాంటి తెలియని కేసులు వీళ్ళు చుట్టుకునే అవకాశం ఈ నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఉన్నాయి. కాస్త ఇబ్బందులు, పోలీస్ భయాలు, క్రైమ్ సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ఎక్కువగా బయటికి వెళ్లకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న పనిలో ఉన్నంత వరకు ఉంటే శుభం. అంటే ఇది ఎవరెవరికి, ఈ ప్రతిరోజు జనాల కోసం పోరాడే వాళ్ళకి, ఏంటి సోషల్ సర్వీస్ ఎక్కువ చేసే వాళ్ళకి, యూట్యూబ్లో వీళ్ళ మీద ఏదో కేసెస్ కొంచెం మాట్లాడే వాళ్ళకి, కావాలని వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి నా పేరుని వాడారని చెప్పి వాళ్ళు వెళ్ళి వీళ్ళ మీద కేసేసిన, అది కూడా వీళ్ళకి నష్టం కింద వస్తాయి. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం అవసరం. సో అది పోలీసులకు మెట్లు ఎక్కే అవకాశం ఎలా ఉండొచ్చు. ఒక సాయం చేసి వాళ్ళ గొడవల్లో వెళ్ళి ఎక్కినా ఎక్కచ్చు, లేకపోతే వీళ్ళకి సొంతంగా వీళ్ళని ఇబ్బంది పెట్టి ఎక్కినా చేయొచ్చు. స్నేహితుల కోసం పోరాడి వాళ్ళు మంచి సేఫ్ అయిపోయి వీళ్ళు ఇబ్బంది పెట్టచ్చు. అందుకని పోరాటాలు, ఆరాటాల కోసం బయటికి వెళ్లకుండా మన పని మనం చేసుకుంటూ, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం ధర్మం, తర్వాత వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. కానీ పక్క వ్యాపారాన్ని సపోర్ట్ చేద్దామనో, మన వాళ్ళు ఒకటిగా మాట్లాడదామనో వెళ్తే 100 తప్పుకుంటారు, వీళ్ళు వాళ్ళు చేసేస్తారు. అలాంటి ఇబ్బంది ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలలో అదొక్కటే ఇబ్బంది. మిగతా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, నార్మల్గా చేసుకునే వాళ్ళెవరికి ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు. ఇప్పుడు నా సామాన్యుడైనా సరే పక్కింట్లో ఏదో గొడవ అవుతుంది, వీళ్ళు వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యారనుకో, వీళ్ళు తల పగులుతుంది, వాళ్ళు కొట్టుకుంటూ ఉండి వీళ్ళు కొట్టేస్తారు కొనుక్కొని. సో దెబ్బ వీళ్ళు తగులుతుంది, హాస్పిటల్ వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది, మందులు ఖర్చు పెట్టాల్సి వీళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఏమైంది గొడవ అంటే ఏమీ లేదు, వాళ్ళిద్దరు గొడవ పడితే మధ్యలో వెళ్ళాం కనుక జరిగింది. అలాంటి అవంతరాలు, తెలియని ప్రమాదాలు, తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలలో ఉన్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉత్తమమైన మార్గం ఏంటంటే మౌనంగా ఉండడం, ఒక నామాన్ని నేను జపం చేసుకోవడం, నా ఉద్యోగం చేసుకోవడం, పక్క ఉద్యోగం కోసం బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. మాట్లాడితే వీడి ఉద్యోగంలో ఎసరు వస్తుంది, అంటే వీడి ఉద్యోగం తీసేస్తారు. అది ఏంటో మాట్లాడుతున్నా అని చెప్పేసి అక్కడ ఏమవుతుందంటే ఈ నెలలో ఏంటంటే విశ్వాసనామ సంవత్సరం ప్రారంభం, ఒక మనిషికి వస్తే ఈగో అనేది పెరుగుతుంది. నేనే గొప్ప, నాకంటే ఎవరు గొప్ప కాదు, నువ్వు నాకు సమానం చెప్తావా అనే లక్షణం కొంచెం పెరుగుతుంటుంది ప్రతి మనిషిలో. అయితే ఏంటంటే వాళ్ళ సందర్భం, సమయం బట్టి, వాళ్ళ కర్మ బట్టి అది బయటపడ్డాం, అది కాస్త ఎక్కువగా ఇబ్బంది పడ్డాం అనేది జరుగుతుంది కనుక ధనుసు రాశి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉద్యోగాల్లో చేసే కార్యాలయాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగాల్లో
ఏ కస్టమర్ వచ్చి నువ్వు చేసింది క్వాలిటీ లేదు, ఇది ప్యూరిటీ కాదని చెప్పి విసిగించడం, సతాయించడం, లేదు నచ్చలేదంటే వాడు ఏదో కేసు పడేయడం వీళ్ళ మీద, అలాంటి విషయాలు. అంటే ఊరికెళ్ళి ఒక రాయి వేసేయడం అని జరిగేది అవకాశం ధనస్రాశి వాళ్ళకు ఉంది. కానీ జాగ్రత్తగా ఈ నెలంతా ఏ గొడవలు పెట్టుకోకుండా, ఏదైనా పక్క వాళ్ళతో సమస్య వస్తుందంటే ఏమో ఈ సమస్యకి నేను బాధ్యుని కాదు అని చెప్పి కామ్గా వీళ్ళు చేసుకుంటూ ఉంటే ఉత్తమ మార్గాలు. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది మేడం వీళ్ళకి? మరి ఆర్థిక స్థితిగతుల విషయంలో ఏం ఇబ్బంది లేదు. గత మాసంలో ఎలా ఉందో వీళ్ళకి ఈ మాసం అంతే ఉంది. పెద్దగా సూపర్గా వచ్చే అవకాశము లేదు, అలాగే తక్కువ అయిపోయే అవకాశం లేదు. ఉన్న వ్యాపారం ఉన్నట్టుగా నడుస్తుంది, ఉన్న ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళ చేతులారా ఏం చేసుకోకుండా ఉంటే ఆ ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వేరే ఊర్లకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వేరే స్థలాలకు వెళ్ళిపోతుంది, నాకు ఈ ఊరు నచ్చలేదు, లేకపోతే నాకు ఈ ఆఫీస్ నచ్చలేదు, నాకు ఈ బాస్ నచ్చలేదు అని చెప్పి కొత్తగా నిర్ణయాలు తీసేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి. లాభదాయకం అంటారు అవన్నీ కూడా? అది లాభదాయం అని చెప్పలేము, ఎందుకంటే కొన్ని విషయాలు ఒకసారి మానేస్తే అది కష్టమో నష్టమో అది కాకపోతే కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాతకంలో నిజంగా వాళ్ళ జాతకంలో పర్సనల్ జాతకంలో యోగం ఉండి అలాంటి అవకాశం వాళ్ళకు కూడా ఉంటే అది లాభదాయకం అవ్వచ్చు. గోచారీత్యం అని చెప్పే విషయాలు ఇవి. సో పర్సనల్ జాతకంలో జరిగే యోగాలు బట్టి వాళ్ళ లైఫ్లో ఉంటుంది. సో వాళ్ళ లైఫ్లో బ్రహ్మాండంగా అవుతుందా అవదా అనేది దశ అంత దశలో. ఉగాదికి ఎలాగా అందరూ రాశిఫలాలు చెప్పినప్పుడు ఈ సంవత్సరం నేను ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది ఒకటి పర్సనల్ జాతకంలో చూపించుకోవాలి. ఇప్పుడు రాశిఫలాలు వినడం ఒక ఎత్తు అయితే ఇవి గోచార ఫలితాలు చెప్తుంటాం. పర్సనల్ జాతకం మనిషి ఈ సంవత్సరం నాకు ఏ లాభాలు ఉన్నాయి, ఏ నష్టాలు ఉన్నాయి, సో దేంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది తెలుసుకుంటే, ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కొనుక్కోకండి ఈ సంవత్సరం అంతా కొంటే అది మీకు నష్టంగా ఉందంటే కొత్త ఇల్లు కొనుక్కోకుండా ఉంటారు వాళ్ళు. అలాగా పర్సనల్ జాతకంలో చూపించుకోవాలి. కానీ గోచార విషయంలో చెప్పినప్పటికీ ప్రపంచం అంతా ఉండే ధనుసు రాశి, సో ధనుసు రాశిలో వచ్చే అక్షరాల్లో వచ్చే వాళ్ళకి ధనుసు రాశి, తర్వాత వాళ్ళ పేర్లతో తర్వాత చూసుకున్నది ధనుసు రాశి వస్తుందని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది, లేదా కొంతమంది నాకు లక్షణాలు మ్యాచ్ అయ్యి కనుక నా ధనుసు రాశి, వాళ్ళ డేట్ బర్త్ ఉండదు కానీ నాకు ధనుసు రాశి నాకు అన్ని మ్యాచ్ అవుతున్నాయి కనుక నేను నా ధనుసు రాశి అయి ఉండొచ్చు అని ఊహల్లో ఉండే వాళ్ళకు కూడా ఇవన్నీ ఫలితాలు వస్తాయి. అయితే ఈ ఫలితాల కంటే కూడా మన పర్సనల్ జాతకంలో ఈ సంవత్సరం ఏ ఫలితాలు చేయాలనేది తెలుసుకోవడం ముఖ్యం. సో వీళ్ళు ఈ నెలంతా ఏంటంటే లక్ష్మీనారాయణని ఎక్కువగా పూజించడం. వచ్చేది ఏప్రిల్ మాసంలో మనకి సీతారాముల వారి కళ్యాణోత్సవం జరుగుతుంది కనుక కుదిరితే ఒంటిమిటి రామాలయానికి వెళ్ళడము, భద్రాచలం వెళ్ళడము, అలా క్షేత్ర దర్శనం చేసుకొని స్వామి ఈ నెలలో కానీ ఈ సంవత్సరం కానీ మనకి ఎటువంటి విపత్తులు రాకుండా మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి రామచంద్ర వారిని సీతమ్మ వారికి వస్త్రాలు సమర్పించి పూజ చేయించుకుంటే చాలా విశేష ఫలితం. ఇవి చేయించుకోవాలి వీళ్ళు. లేదా అక్కడ ఊర్లు వెళ్ళే అవకాశం లేదండి, అక్కడ మనకి వీధి పందిళ్ళు వేస్తారు, ఏదో ఒక పందిళ్ళలోకి వెళ్ళి చక్కగా వస్త్రాలు ఇచ్చి స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి అక్కడ అన్నదానం చేసేసి ఇంతవరకు మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి అంటే అది కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. మేడం ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది, మరి అన్ని రాసుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా, ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం. ఎందుకంటే సీతారాముల వారే మనకు ఆదర్శ దంపతులు. సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు. వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్యాభర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి ఎంత దూరమైనా చూపించేదే ఆదర్శ దంపతులు కింద వాళ్ళే మనకి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము, గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము, ఒక స్థలం కొనుక్కోలేమా అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము. అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాల్లో మనం పాల్గొంటే ఆ అదృష్టం మనకు కూడా వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరూ పందిళ్ళు వేసుకుని మరి గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పందిళ్ళు వేసేస్తారు. ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు శ్రీరామనవమి వేడుకలు బాగా చేస్తాం. సో ఈ చైత్ర మాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొలుగుతుందంట. మన ప్రారంభ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో అసలు గత జన్మలో అసలు ఎలా ఉన్నామో మనకు తెలియదు. కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తాం అని. వచ్చే జన్మలో ఈ మంచి చేస్తే మంచి జన్మ మంచి అది చూడలేదు ఇది చూడలేదు మనం. అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్ర మాసంలో చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి. ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనం ఏదో ప్రారంభ కర్మలు అంటే మన పూర్వజంలో ఎవరి దగ్గర ధనం లాక్కున్నామో అన్నం లాక్కున్నామో అప్పిచ్చి మళ్ళీ వేధించామో ఏం చేస్తామో తెలియదు, హింసించామో తెలియదు. అందుకే మనం ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్ర మాసంలో ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకుంటాం. తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం. మామిడి పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు దానాలు అంటే ఫలదానాలు చేస్తాం. ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని
తీయగా తేనె పలుకులా చెప్పే మాటలు చెప్పేవాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడి పళ్ళని, తర్వాత అరటి పళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం. గొడుగు, తర్వాత అన్నదానము, తర్వాత ఛాత్రము అంటే విస్తృకరణలు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి, అంటే మనకి ఎటువంటి వాయు దోషాలు రాకుండా, అంటే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు, ఛాత్రము, తర్వాత అన్నదానం చేస్తుంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో, అన్నం తింటున్న మనిషిని మనం తిట్టామేమో, అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో, తెలియదు కదా దోషాలు. అలాంటివి ఏమైనా ఉంటే దోషాలు పోతాయని ఈ జన్మలో అన్నదానం చేయమని చెప్తారు. అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్ర మాసంలో ప్రారంభం అవుతాయి. చైత్ర మాసం ప్రారంభమై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు అన్నీ కూడా దానాలే. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట. చైత్ర మాసంలో ఎక్కువగా పళ్ళని దానం చేస్తాం, ఎక్కువ పళ్ళు దానం చేయడము, తర్వాత ఎక్కువ పూల దానం చేయడము, అన్నదానం చేయడం, ఇవి చాలా విశేష ఫలితాలు. అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి, పానకం వడపప్పు పంచుతారు, అన్నదానాలు చేస్తుంటారు, కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి ఊరందరినీ పిలిచి కళ్యాణోత్సవాలని చెప్పి చేస్తుంటారు. ఇవన్నీ దేనికోసం అంటే ఈ చైత్ర మాసం చేయాల్సిన అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట. ఇలా చేయాలి. ఇలా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది. అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా ప్రారంభ కర్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దానం, పుణ్యం, పురుషార్థం అంటారు. అంటే మన దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషులు. అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని, ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని, గౌరవించే బిడ్డలు, దేశాన్ని గౌరవించి, ఇంటిని గౌరవించే బిడ్డలు పుడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలు అంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పుడతారు. మనకి కూడా పుట్టచ్చు, మన ఇంట్లో మనవలు అందరూ కూడా మంచి పిల్లలు ఉండొచ్చు. చూడండి, మన ఇంట్లో అన్ని పనులు చకచకా అయిపోతుంటాయి. వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ, షష్ఠపూర్తి అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి అనుకుంటారు కదా. ఇవన్నీ జరిగే అవకాశం ఏంటంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది. అవి చేసుకోవాలి. పుణ్యాన్ని ఎక్కువగా మూడగట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ నెలంతా చేసుకోవాల్సింది. చాలా బాగా వివరించారు మేడం, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.